కోసా కౌన్సిలింగ్‌లో ఐఐటీలో సీట్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడేం జేయాలి? ఇప్పుడు రౌండ్ 4 నడుస్తోంది. లాస్ట్ రౌండ్ వరకు మీరు వెయిట్ చేసే అవసరం లేదు. చాలా ఐఐటీసు వారి షెడ్యూల్స్ ఆల్రెడీ ప్రకటించేసాయి. కొన్ని ఐఐటీసు ఈమెయిల్ ద్వారా స్టూడెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేసుంటాయి. ఒకవేళ మీకు ఈమెయిల్ రాలేదు అంటే మీరు మీ స్పామ్ ఫోల్డర్‌లో కూడా వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఐఐటీస్ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అనౌన్సింగ్ దేర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, క్లాస్ కమిట్మెంట్ డేట్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇప్పుడు ఐఐటీస్‌లో ఏమవుతుందంటే ఒకటి రిపోర్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే మీరు ఫిజికల్‌గా వెళ్ళి అక్కడ మేము వచ్చాము అని రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అంటే మీకు ఒక ఆన్‌లైన్ గాని, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత గాని ఒక ఫార్మ్ ఇస్తారు. అది ఫిల్ చేయాలి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫీస్ పే చేయాలి. ఇదంతా మెకానికల్ డీటెయిల్స్. ఆ తర్వాత మీకు ఓరియంటేషన్ అండ్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఓరియంటేషన్ అన్నది కామన్‌గా అక్రాస్ ఆల్ బ్రాంచెస్ ఓ 2 రోజులు గానీ, 3 రోజులు గానీ, కొన్ని ఐఐటీస్‌లో సింగిల్ డే ప్రోగ్రామ్ గానీ జరుగుతుంది. వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఐఐటీస్‌లో ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది, ఏమేమి చేయాలి అన్న దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని ఐఐటీస్‌లో ఇండక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అందులో బ్రాంచ్ పరిచయాలు అవి జరుగుతాయి. ఆ తర్వాత క్లాస్ కమెన్స్‌మెంట్స్ అని ఉంటుంది. క్లాస్ కమెన్స్‌మెంట్ డేట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా మీకు ఈమెయిల్ వస్తే యూ ఆల్రెడీ నో వెన్ ఇట్ ఈస్ స్టార్టింగ్. ఒకవేళ ఈమెయిల్ రాకపోతే మీరు వెబ్‌సైట్స్‌కెళ్ళి చెక్ చేసుకోండి. షెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు బుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత పేరెంట్స్ ఉండాలి అంటే ఆన్ క్యాంపస్ గెస్ట్ హౌసెస్‌లో లిమిటెడ్ అకామిడేషన్ ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. మీరు ఇమ్మీడియేట్‌గా మీరు బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బయట మీరు చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఇన్‌కన్వీనియంట్. ఆల్సో ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివ్ అండ్ కొన్ని చోట్ల బయట అకామిడేషన్ దొరకకపోవచ్చు. అందుకోసం మీరు ఇమ్మీడియేట్‌గా పేరెంట్స్ ఎవరైతే హూ ఆర్ అకంపెనింగ్ దేర్ చిల్డ్రన్ దే హావ్ టు ఇమ్మీడియేట్‌లీ బుక్ ఐదర్ ఆన్ 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 ద క్యాంపస్ గెస్ట్ హౌసెస్ గానీ, బయట గానీ మీరు ఇమ్మీడియేట్‌గా చూసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ డేట్స్ మీకు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ ఢిల్లీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 21-22 జూలై ఉంది. అండ్ క్లాసెస్ ఆర్ కమెన్సింగ్ ఫ్రమ్ 24 జూలై అన్నారు. ఐఐటీ హైదరాబాద్ ఓరియంటేషన్ 24-26 జూలై ఉంది. 28 జూలై నుంచి క్లాసెస్ కమెన్స్‌మెంట్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఐఐటీ భువనేశ్వర్ ప్రతిసారిలాగే ఈసారి కూడా చాలా డీటెయిల్డ్‌గా ప్రోగ్రామ్ ఇచ్చారు. వాళ్ళ రిపోర్టింగ్ ఈజ్ ఫ్రమ్ 26-29, రిజిస్ట్రేషన్ ఈజ్ ఆన్ 30th. పేరెంట్స్ ఓరియంటేషన్ అని ఒకటి పెట్టారు. దట్ ఈస్ ఆల్సో ఆన్ 30th. ఓరియంటేషన్ ఫర్ స్టూడెంట్స్ ఈజ్ ఆన్ 31st. క్లాసెస్ ఆర్ కమెన్సింగ్ ఫ్రమ్ 1st August. IIT Guwahatiలో రిపోర్టింగ్ ఈజ్ ఆన్ 20th July. Registration is on 21st July. Orientation is on 22nd July. Induction is on 20th to 27th July. ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఐఐటి ధార్వాడ్ రిజిస్ట్రేషన్ ఈజ్ 29th and 30th. ఓరియంటేషన్ 30th July to 3rd August. పేరెంట్ సెషన్ 30th July. క్లాసెస్ 4th August. ఐఐటి రోపార్ రిపోర్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ 25th July. ఓరియంటేషన్ ఇస్ 27th July. ఇండక్షన్ ఇస్ 26 to 29 July. క్లాసెస్ ఇస్ 30th July. ఇవి నేను నెట్‌లో అంటే మా టీమ్ నెట్‌లో సెర్చ్ చేసి కనుక్కున్నవి. ఆ తర్వాత మా స్టూడెంట్స్ ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో ఆ ఇన్ఫర్మేషను. అలాగే ప్రతి ఐఐటీ వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టుంటే మీరు ఇమ్మీడియేట్‌గా ఆ వెబ్‌సైట్స్‌కెళ్ళి చెక్ చేయండి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు హెల్ప్‌లైన్ నంబర్స్ ఇస్తారు. వాళ్ళకి ఫోన్ చేయండి. అండ్ లాస్ట్ 6th రౌండ్ వరకు వెయిట్ చేసే అవసరం లేదు. మీకు ఇప్పుడు వచ్చిన అలొకేషన్ దాన్ని బట్టి ఆ తర్వాత ఏదైనా చేంజ్ అయితే చూద్దాం గానీ, ఇప్పుడు మీకు అలొకేట్ అయిన ఇన్‌స్టిట్యూట్ బట్టి మీరు ఇమ్మీడియేట్‌గా ట్రావెల్ ప్లాన్సు, తర్వాత పేరెంట్స్ ఉండడానికి గెస్ట్ హౌస్‌లు కానీ, హోటల్స్ గానీ మీరు ఇప్పుడే బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆహ్, చాలా చోట్ల మీకు ఇవి దొరకకపోవచ్చు. ఓకే. సో, ఈ వర్క్ మీరు ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇండక్షన్ ఇంటూ ఐఐటీస్ దిస్ ఇయర్.